సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 6వ సర్గము. దశరథుని పాలనలో అయోధ్య నగర వైభవము. దశరథ మహారాజు వేదార్థములను బాగుగా ఎరిగినవాడు. ధనదానాదులచే సూరులను పండితులను ఆదరించి తన వశమునందు ఉంచుకునేవాడు. భావి పరిణామాల్ని ముందుగానే గుర్తించేవాడు. మిక్కిలి ప్రతాపశాలి. పురజనులకును గ్రామ ప్రజలకును ప్రియమును గూర్చువాడు. ఇక్ష్వాకు వంశజులలో అతిరథుడు. విద్యుక్తముగా యజ్ఞములను చేయువాడు. ధర్మకార్యములయందు నిరతుడు. ప్రజలనందరినీ అదుపులో ఉంచగలవాడు. మహర్షి తుల్యుడు. రాజర్షి. ముల్లోకములయందును సుప్రసిద్ధుడు. చతురంగ బలములు కలవాడు. శత్రువులను తొదముట్టించడివాడు. సుప్రసిద్ధులైన మిత్రులు గలవాడు. నిషిద్ధ విషయములందు మనసు పెట్టనివాడు. ధన కనక వస్తువాహనములను తదితర నిధులను కలిగి ఉండుటయందు ఇంద్రునితో కుబేరునితో సమానుడు. అట్టి దశరథ మహారాజు లోక పరిరక్షణయందు మహాతేజశాలి అయిన వైవస్వత మనువు వలె తన కోసల రాజ్యాన్ని పరిపాలించాడు. సత్యసంధుడును ధర్మమునకు లోబడి అర్ధకామములను పరిరక్షించువాడును అయిన దశరథుడు ఇంద్రుడు అమరావతిని వలె అయోధ్యను పాలించాడు. శ్రేష్టమైన ఆ అయోధ్య నగరమునందలి జనులు సుఖశాంతులతో సంతోషంగా జీవిస్తూ ఉన్నారు. వారు ధర్మాత్ములు. అనేక శాస్త్రములను అధ్యయనం చేసినవారు. తాము కష్టపడి సంపాదించిన ధనంతోటే తృప్తిపడేవారు. లోభగుణం లేనివారు. సత్యాన్నే పలికేవారు. ఆ మహానగరం నందలి గృహస్థులలో ఏ ఒక్కడు కూడా సంపన్నుడు కానివాడు గాని, గోవులు అశ్వములు ధనధాన్య సమృద్ధి లేనివాడు గాని లేడు. వారందరూ తమ సంపదను ధర్మకార్యములకును ధర్మబద్ధంగా అర్ధకామ పురుషార్థములను సాధించుటకును వినియోగించేవారే. ఆ పురమునందలి జనులలో కామాతురుడు గాని, కందర్యుడు లోభి కాని, క్రూరుడు గాని, విద్యాహీనుడు కాని, నాస్తికుడు గాని ఎంత వెతికినా కనిపించడు. అయోధ్యయందలి స్త్రీ పురుషులు ధర్మ ప్రవర్తనచే శ్రేష్ఠులు. ఇంద్రియ నిగ్రహము కలవారు. సత్స్వభావము కలవారు. సదాచార సంపన్నులు. మహర్షుల వలె నిర్మల హృదయులు. ఆ అయోధ్యలో చెవులకు ఆభరణములు లేనివాడు లేడు. శిరస్త్రాణమును తలపాగా మొదలగు వానిని ధరింపనివాడు లేడు. తన సంపదకు తగినట్లుగా భోగములను అనుభవింపనివాడు లేడు. అభ్యంగన స్నానములను చేయనివాడు లేడు. చందనాధికములను అలదుకొననివాడు లేడు. నుదుట తిలకమును గాని కస్తూరిని గాని బొట్టుగా ధరింపనివాడు లేడు. ఆ అయోధ్యయందు ఆకలితో అలమటించువారు లేరు. అందరును తనివి తీరా భుజించువారే. అతిథి అభ్యాగతులను ఆదరించడివారే. అర్ధులకు దానములను చేయువారే. బాహుభూషణములను కంఠాభరణములను కంకణములను ఉంగరములను ధరించడివారే. అందరును అంతఃకరణ శుద్ధి కలవారే. ఆ అయోధ్య నగరమునందు హోమములను చేయనివాడు కాని, సోమయాగమును ఆచరింపనివాడు కాని, విద్యలను అరాకొరగా నేర్చినవాడు గాని, చాలీచాలని సంపద గలవాడు గాని లేడు. దొంగలు గాని వర్ణశంకరులు గాని అక్కడ లేనే లేరు. అయోధ్యయందలి బ్రాహ్మణులు సర్వదా విద్యుక్తములైన సర్వకర్మలయందు నిరతులు. ఇంద్రియములను జయించినవారు. దానశీలురు. జపము వేదాధ్యయనము చేసే స్వభావము కలవారు. దానములను స్వీకరించుటయందు విముఖులు. దశరథుని పరిపాలన కాలమునందు జానపదులలో నాస్తికులు గాని అసత్యవాదులు కాని, శాస్త్రములను అభ్యసింపనివారు గాని, అసూయాపరులు గాని, ఇహపర సాధనయందు అశక్తులు కాని, అజ్ఞానులు కాని లేరు. ఆ నగరమున వేదాంగములు తెలియనివాడు గాని, వ్రతములను ఆచరింపనివాడు గాని లేడు. వేల కొలది ద్రవ్యాన్ని దానం చేయనివాడు గాని, దీనుడు కాని, వ్యాకుల చిత్తుడు కాని, రోగపీడితుడు కాని లేడు. అక్కడి స్త్రీ పురుషులలో కాంతిరహితులు గాని, సౌందర్యహీనులు గాని, రాజభక్తి లేనివారు గాని మచ్చుకైనా కనపడరు. ఆ నగరమునందలి బ్రాహ్మణులు మొదలగు 4 వర్ణముల వారు దేవతలను అతిథులను పూజిస్తూ ఉండేవారు. చేసిన మేలును మరువనివారు. ప్రీతితో దానములను చేసేవారు. బ్రాహ్మణులు పాండిత్యమునందును
శాస్త్రవాదముల యందును శూరులు పరాక్రమవంతులు, ఇతరులు తమ తమ రంగములలో వీరులు శూరులు. ఆ మహానగరమునందలి జనులు అందరూ ధర్మములను ఆచరించేవారు, సత్యమార్గమును వీడనివారు. అందువలన వారు దీర్ఘాయుష్మంతులు, భార్యాపుత్ర పౌత్రాదులతో కూడి ఉండేవారు. ఇక్ష్వాకు వంశజుడైన దశరథ మహారాజు ఆ అయోధ్య నగరమును పూర్వము ప్రతిభామూర్తియు మానవేంద్రుడును అయిన మనువు వలె చక్కగా రక్షిస్తూ ఉన్నాడు. అక్కడి యోధులు పరాక్రమమున అగ్ని వంటివారు, కుటిలత్వము లేనివారు, పరాభవములను ఏమాత్రము సహింపనివారు, శస్త్రాస్త్రాది యుద్ధ విద్యలయందు ఆరితేరినవారు. అట్టి యోధులచే నిండి ఆ నగరము సింహములచే గుహవలే దుర్భేద్యమై ఉంది. కాంబోజ దేశపు జాతి గుర్రములతోనూ, బాహ్లిక దేశమునకు చెందిన ఉత్తమాశ్వములతోనూ, వనాయురాజ్యమున పుట్టిన మేలుజాతి హయములతోనూ, సింధు దేశమున జన్మించిన శ్రేష్టములైన గుర్రములతోనూ, ఉచ్చైశ్రవము వంటి ఉత్తమోత్తమ హయములతోనూ ఆ పురము విలసిల్లుతూ ఉంది. వింధ్య పర్వతమున పుట్టిన మదపుటేనుగులతోనూ, హిమవన్నగమున జన్మించిన మహాగజములతోనూ, బాగుగా బలిసి మిక్కిలి మదించి పర్వతముల వలెనున్న మాతంగములతోనూ, ఐరావత వంశమున జన్మించినట్టివియు, పుండరీకమను పేరుగల మహాపద్మజాతికి చెందినవియు, వరుణ దిగ్గజమైన అంజన జాతికి చెందినవియు, దక్షిణ దిగ్గజమైన వామన జాతిలో ఉద్భవించినవియు అగు భద్రగజములతోడను ఆ పురము నిండి ఉంది. భద్రజాతి గజములతోడను, మంద్రజాతి ఏనుగులతోడను, మృగజాతి వారణములతోడను, అట్లే భద్ర మంద్ర భద్ర మృగ మృగ మంద్ర అను రెండేసి జాతుల సాంకర్యము గల ఏనుగులతోనూ, భద్ర మంద్ర మృగ అను మూడేసి జాతుల సంకర గజములతోనూ ఎల్లప్పుడూ మదించి ఉండి పర్వత సమానములైన ఏనుగులతోనూ ఆ అయోధ్య విలసిల్లుతూ ఉంది. ఆ నగరము వెలుపల కూడా 2 యోజనముల మేరకు వ్యాపించి ఉంది. సార్థక నామధేయము గల ఆ అయోధ్యను దశరథ మహారాజు పరిపాలిస్తూ ఉన్నాడు. రాజశిరోమణియు మహాతేజశాలియు అయిన ఆ దశరథ మహారాజు చంద్రుడు నక్షత్రములను వలె శత్రువులను తేజోవిహీనులను గావిస్తూ పరిపాలిస్తున్నాడు. ఆ నగరము పేరుకు తగినట్లుగా దృఢమైన గడియలు గల కవాటములతోడను, చిత్రములైన గృహములతోడను శోభిల్లుతూ ఉంది. వేల కొలది పురజనులతో కళకళలాడుతూ శుభప్రదమైన ఆ పురిని ఇంద్రసమానుడైన ఆ దశరథ మహారాజు పరిపాలిస్తూ ఉన్నాడు. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 6వ సర్గము సంపూర్ణం. శుభం.